దయచేసి అందరం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల పుస్తకం 51వ కీర్తన. కీర్తనల గ్రంథము 51వ కీర్తన. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అందరూ దయచేసి తెరవండి. 51వ కీర్తన 10వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. అందరు తెరవండి ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని. పిల్లలు పెద్దలు అందరూ తెరవండి. సిస్టర్స్లో నుంచి ఒకరు భజన్ సంగీత్ उसका 51 चैप्टर उसका 10वां वचन एक बार ध्यान दो. अपने पवित्र शास्त्र खोलो, सब अपने आके पवित्र शास्त्र का ऊपर रखो. కీర్తనల పుస్తకము 51వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుదాం. చదవండి. దేవా నా యందు శుద్ధ హృదయాన్ని కలగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నాలో నూతనంగా పుట్టించుము. చాలు చదవండి బ్రదర్స్లో ఒకసారి. దేవా నాలో నా హృదయాన్ని శుద్ధ హృదయంగా మార్చండి, నా మనస్సులో నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నాలో నూతనంగా మీరు పుట్టించండి. హల్లెలూయా. చదాం సంతోషంగా హల్లెలూయా. దైవ సేవకుడైన దావీదు యొక్క ప్రార్థన. దేవుని బిడ్డలారా, దేవుని సముఖంలో ఆత్మ సంబంధమైన ప్రజలు ఆత్మ సంబంధమైన భావజాలంతో బ్రతుకుతారు. వారి మాట, వారి పాట, వారి ప్రార్థన చాలా వ్యత్యాసంగా ఉంటాయి. परमेश्वर की सम्मुख में इस दाऊद का प्रार्थना बहुत अलग से है. उनकी प्रार्थना करने का तरीका बहुत अलग है. परमेश्वर से उसकी प्रार्थना ऐसा कर रहे हैं, प्रभु मेरा मन को आप शुद्ध करो. मेरा मन, मैं जो निर्णय लेता हूँ वो निर्णय का ऊपर खड़ा होने के लिए मुझे हिम्मत दो. దేవా నేను మంచి సమ్మతి కలిగిన, ఒక కమిట్మెంట్ కలిగిన మనస్సు కలిగిన వ్యక్తిగా నేను బతకాలి. దేవుని పిల్లలారా, దేవుని యొక్క సన్నిధానంలో మన ఆశీర్వాదాలన్నీ మన నిర్ణయాల మీదనే ఆధారపడతాయి. మనం తీసుకున్న నిర్ణయాలు, आप जो निर्णय लेता उनका ऊपर ही आपका आशीष, आपकी तकलीफ उनका ऊपर ही रहेगा. आप जैसा निर्णय लेता वही फल आप लेगा. आपकी निर्णय सही है तो आपकी आने वाला जिंदगी में भी आप एक अच्छी जिंदगी आप जी सकेगा. अगर आपकी निर्णय सोच विचार बराबर नहीं लिया, गलत निर्णय लिया, तो बहुत आपको सामने वाला जिंदगी में बहुत पछताना पड़ेगा. क्योंकि निर्णय के ऊपर ही अपना जिंदगी पूरा अपना నిర్ణయ కా ऊपर खड़ा है. దేవుని సముఖంలో నా మాటలు జాగ్రత్తగా వినండి. దేవుని బిడలమైన మనం, మన ఆశీర్వాదాలన్నీ మనం తీసుకునే నిర్ణయముల మీదే ఆనుకొని ఉంటాయి. నువ్వు సరిగ్గా నిర్ణయాలు తీసుకునే విశ్వాసం అయితే నీ జీవితాన్ని ఎవడు కదిలించలేడు. నీ నిర్ణయాలు సరిగ్గా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో అలాగూ నిర్ణయాల మీద బ్రతికిన వారి చరిత్రలు ఎలా మారాయో నేను మీకు చూపిస్తాను. కారణం, దేవుని యొక్క సముఖంలో ఈ తరం దేవుని ప్రజల జీవితాలు ఎలా ఉంటాయంటే, ఆదివారం ఒక నిర్ణయం ఉంటుంది, సోమవారం మరొక నిర్ణయం ఉంటుంది. मंदिर में एक निर्णय लेता, बाद में अपने मकान जाएगा तो अपना निर्णय बदल जाता. कोई ऐसा निर्णय में वो इंसान ठीक से नहीं रह सकता. इसलिए अपना जिंदगी परमेश्वर की आशीष अपना मकान में, अपना परिवार में नहीं रहेगा. क्योंकि वचन में परमेश्वर के दास
परमेश्वर की सम्मुख में ऐसी प्रार्थना कर रहा, हे प्रभु मैं एक कमजोर इंसान हूँ, मैं अपना निर्णय में मैं खड़ा नहीं हो सकता हूँ, हमेशा मैं बदलते रहता हूँ, जैसा वक्त है ऐसा वक्त के हिसाब से मैं निर्णय बदलता हूँ, मैं ऐसा मैं नहीं रहना चाहता हूँ, मुझे ऐसे मन दो, मैं हमेशा मेरा मुंह से निकला हुआ निर्णय का ऊपर मैं जीने के लिए मुझे ताकत दो। హల్లెలూయా, చదవం సంతోషంగా హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో దేవుని వాక్యంలో మనకు నేర్పిస్తున్న ఒక అద్భుతమైన పాఠం. మనము తీసుకునే నిర్ణయాల మీదనే నీ భార్య, నీ పిల్లలు, నీ ఆర్థికం, నీ అప్పులు, నీ అనారోగ్యాలన్నీ నీవు వేసే అడుగు మీదనే ఆధారపడతాయి. నీ నిర్ణయాలు సరిగ్గా లేకపోతే దాని పరివసనాలు కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుంది. మనం ఒక చెడు నిర్ణయం, ఒక రాంగ్ డిసిషన్ నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో అది నీ వివాహ విషయమా, నీ పనుల విషయమా, నీ ఆర్థిక విషయమా, ఏ విషయంలోనైనా నువ్వు తీసుకున్న నిర్ణయమే రేపు నీ ముందు కనబడుతుంది. అందుకనే దేవుని వాక్యం మనకు నేర్పించే పాఠం ఏంటంటే, దేవుని బిడలముగా మంచేదో చెడేదో, ఎలా ఉంటే నాకు ప్రయోజనమో, ఏం చేస్తే నాకు నష్టమో, ఒక పని చేసే ముందు, ఒక అడుగు వేసే ముందు 1-4 సార్లు ఆలోచించి అడిగేయాలి. ఒక మాట దేవునితో మనం ప్రమాణం చేసుకుంటున్నప్పుడు మనం 10 సార్లు ఆలోచించి మనం ప్రభుతో, ప్రజలతో మాట విడవాలి. హల్లెలూయా. మన మాట ఒక అర్థపర్థం లేకుండా ఉండొద్దు. అందుకే లోకల్ అంటారు, నువ్వు మనిషివా పశువురా నాయన, ఒక మాట మీద ఏం నిలకడ ఉండే మనసు లేదా నీకు అని అంటారు. కారణం ఏంటంటే ఈరోజు దేవుని బిడ్డల జీవితాలు ఎందుకు ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాయి, మన కుటుంబంలో ఒక దీవెన మనం ఎందుకు చూడలేకపోతున్నాం, అసలు ప్రభు ఎవరిని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు అన్న సంగతులు నేను మీకు కొన్ని పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను. దైవజనుడైన దావీదు, ప్రభా నాకు వెండి బంగారాలు, ఆస్తి ఐశ్వర్యాలు, పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రార్థన చేయడం లేదు. परमेश्वर के सामने अपना जो बात करने का जो तरीका है बहुत समझकर बात करना पड़ेगा, क्योंकि आप अपना मुंह से जो निकला हुआ हर बात परमेश्वर जरूर सुन रहा. आप भूल जाता होएगा मगर परमेश्वर अपने बात कभी नहीं भूलेगा, क्योंकि अपना आदत है, अपने बातों के ऊपर अपन खड़ा नहीं रह सकता. एक इंसान की आदत है अपना मुंह से निकला हुआ बात अपन खुद भूल जाता. इसलिए परमेश्वर के सम्मुख में दाऊद ऐसी प्रार्थना कर रहा, हे प्रभु मेरा मन को आप शुद्ध करो, क्योंकि हमेशा मेरा मन में बहुत आगे पीछे कुछ भी हमेशा मैं बदलावट करते रहता हूं, ऐसे निर्णय में मैं नहीं रहता. मुझे ऐसे मन दो, मैं जो भी एक निर्णय लेता वो निर्णय में खड़ा होकर आपके चरणों में मैं जीना चाहूंगा. హల్లెలూయా. దేవుని సముఖంలో నా ప్రభు మన నోటి నుంచి వస్తున్న తీర్మానాన్ని చూసి ఆ తీర్మానంలో నువ్వెంత నిలబడతావో అని చూస్తాడు. మీకు పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మనస్సు నేను మీకు గుర్తు చేస్తాను, వినండి. మనకందరికీ తెలుసు, పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధన పరిచర్య ప్రారంభమైన దినాల్లో ఒక అనేకమైన అద్భుతాలు జరుగుతున్న, ఒక ఉజ్జీవంతో బ్రతుకుతున్న ఆ దినాల్లో ఒక భయానకమైన సమస్య కొత్త నిబంధన ప్రారంభ సేవలో జరిగింది. అదే అననీయ సప్పీర కుటుంబంలో జరిగిన ప్రాణ నష్టం. దేవుని సేవ జరుగుతుంది, అద్భుతమైన పరిచర్య జరుగుతుంది, వేల ఖర్చులు జరుగుతున్నాయి, అందరూ ప్రేరేపించబడిన విశ్వాసులందరూ వారి వారి సామర్థ్యాన్ని బట్టి పరిచర్యకు సహకరిస్తున్నారు. దేవుడు ఎంత సహకరించున్నాడు చూడడు, నువ్వెలా సహకరిస్తున్నావు అన్నదే చూస్తాడు. నువ్వేం చేస్తున్నావు అన్నది చూడడు, ఏ మనసుతో చేస్తున్నావు అన్నదే చూస్తాడు దేవుడు. కారణం దేవుడు లెక్క పెట్టే దేవుడు కాదు, దేవుడు తూకం వేసే దేవుడు కాదు. అందరు ఇస్తున్నారు, అందరిలాగానే ఈ కుటుంబం అననీయ సప్పీర కూడా, అయ్యా
ఇంత గొప్ప పరిచర్య జరుగుతుంది, విశ్వాస బిడ్డలందరూ పరిచర్యలో వారి సామర్థ్యం కొరకు సహకరిస్తున్నారు. మేము కూడా మాకు కలిగిన దాంట్లో మేము సహకరించాలనుకుంటున్నాం. మాకు ఒక చిన్న పొలం ఉంది, ఆ పొలం అమ్ముతాం, ఎంత వచ్చినా పర్వాలేదు, ఆ పొలం దేవుని సేవకు ఇవ్వాలని అనుకుంటున్నాం అని అన్నారు. ఆ పొలం ఎంత కమ్ముడు పోతుంది అని సేవకుడు అడగలేదు. ఆ పొలం అమ్మితే ఇంత వస్తుంది అని వీళ్ళు కూడా ఏం చెప్పలేదు. అంటే అక్కడ సమస్య ఎంత వస్తుంది కాదు, చేసిన తీర్మానం. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. సరే అని అన్నారు. కాలం వచ్చింది, అమ్మారు. అమ్మిన తర్వాత ఎంతో కొంత డబ్బు వచ్చింది. వారంత గొప్ప శోధనలో పడడానికి సమస్య ఏంటంటే వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువే డబ్బు వచ్చింది. ఇప్పుడు డబ్బు వాళ్ళ మధ్యలో చాలా సమస్య ప్రారంభమైంది. ఎటు తిరిగి ఇద్దరు భార్యాభర్తలు ఆ డబ్బును సగం దాచిపెట్టుకొని సగం దేవుని సేవకుడికి ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నారు. అంటే వాళ్ళ మాట, వాళ్ళ నోటి నుంచి వచ్చిన ఆ కమిట్మెంట్, ఆ నిర్ణయంలో నిలబడకుండా అపవాది వారిని ప్రేరేపించడం ప్రారంభించాడు. హల్లెలూయా బాగా వినండి, హల్లెలూయా. వాళ్ళు వచ్చారు, అయ్యా పొలం అమ్మాం, డబ్బు వచ్చింది, సేవ కోసం అని ఇచ్చాడు. ఇప్పుడు ప్రశ్న ఎంత వచ్చిందని అడగలేడు, ఇంతకే అమ్మావా అని అడిగాడు సేవకుడు. వాళ్ళు ఇంతకే అమ్మాను అని అన్నారు. దైవజనుడు అన్నాడు, ఎందుకు? దేవుని ఆత్మను మోసం చేయడానికి అపవాది మిమ్ములను ప్రేరేపించింది అని అన్నాడు. ఇప్పుడు సంచి ఫుల్గా నిండలేదు అన్న ప్రశ్న కాదు పేతురుది. ₹1,00,00,000 ఇస్తానన్నావు, 50 లక్షలు ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు? 50 లక్షలు ఏం జరిపోతాయి అన్నది కాదు ప్రశ్న. ప్రశ్న, దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వేం మాట్లాడావు, ఈరోజు నువ్వేం చేస్తున్నావు? హల్లెలూయా. నువ్వేం నిర్ణయం చేశావు, ఈరోజు నువ్వు నిర్ణయంలో ఎందుకు నువ్వు జరిగిపోయావు? అందుకని దేవుని వాక్యం అంటుంది, నిర్ణయములో నిలబడలేని మనస్సును దేవుని వాక్యం అంటుంది దేవుని యొక్క ఆశీర్వాదం ఆ కుటుంబం, ఆ వ్యక్తి అనుభవించలేడు. హల్లెలూయా చవాలి గట్టిగా, హల్లెలూయా. నా దేవుని సంఘ బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మీ జీవితాలు ఒక దైవికమైన ఆశీర్వాదం పొందకుండా ఉండడానికి ఎవరో కారకులు కాదు, నీ నోటి నుంచి వచ్చిన మాటలే. నీవు నిర్ణయాలు చేసిన నిర్ణయాలు నువ్వే మారుస్తావు. పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధుల జీవితాలన్నీ మీరు చూస్తూరండి. అబ్రహామా, నేను నిన్ను దీవిస్తాను, నీకు నాకు మధ్యలో ఒక నిబంధన ఏర్పరుస్తున్నాను, నువ్వు ఆ నిబంధనలో కట్టుబడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటాడు. దేవుని దీవెన, परमेश्वर की आशीष अपना ऊपर, अपना परिवार के ऊपर आने के लिए परमेश्वर अपना मुंह से निकला हुआ हर बातों का ऊपर तुम जितना खड़ा होता वो हिसाब से आप परमेश्वर की नजर अपना ऊपर रहेगा। हालेलुया। आप अगर आपके मुंह से निकला हुआ बातों का ऊपर आप जो निर्णय लिया वो निर्णय में आप नहीं खड़ा हो सकता, परमेश्वर की आशीष आप कभी नहीं देखेगा। क्योंकि परमेश्वर की वचन में लिखा है, जो कोई इंसान निर्णय में खड़ा होता वही आशीष पाता। దేవుని సముఖంలో, క్రైస్తవ సమాజంలో, విశ్వాసుల కుటుంబాల్లో, సేవకుడు జీవితంలో చేస్తున్న భయానకమైన సమస్య. ఇప్పుడు ప్రశ్న, అననీయ ఏం తప్పు చేశాడు? మరణానికి సంబంధమైన తప్పేం చేశాడు? చచ్చిపోయేటంత పాపం ఏం చేశాడు? వ్యభిచారం చేశాడా? ఇంకో భార్యను చేసుకొని వచ్చాడా? తాగొచ్చాడా మందిరానికి? ఏమొచ్చాడు? దేవుడు అంటున్నాడు, నీవు నీ మాటను తప్పావు, నువ్వు నిర్ణయాలు మార్చావు. చిన్నతనంలో అమ్మా సముద్రపు ఒడ్డున కానీ బీచ్లలో కానీ ఆ చిన్నతనంలో ఇసుక మందిరం లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి ఇసుక కుప్పలు వస్తుంటే చెరువులకు వెళ్తున్నప్పుడు పిట్టగూడు చేసేవాళ్ళం. పిట్ట కట్టుకున్న గూడు కాదు, మనిషి కట్టిన గూడును పిట్టగూడు అంటారు. కాలు పెట్టాలి, అరికాలు పెట్టాలి, అరికాలు మీద మట్టి అంతా ఇసుకంతా
తీసుకొని గట్టిగా కొట్టాలి, కాళ్ళు తీయాలి. అప్పుడు అందులో ఒక ఇల్లులాగా అవుతుంది. అవో బాగుంది కదా అని కాసేపు పిల్లలందరూ ఆడుకుంటారు. నీ గూడు బాగుంది, నా గూడు బాగుందని అనుకొని కాసేపు అయిన తర్వాత ఆడగట్టిన గూడు మీద ఆడే ఎగురుతాడు, కాలుతో తంతాడు, చేత్తో తీసేస్తాడు. గూడు కట్టింది వాడే, గూడు కూల్చేసింది వాడే. అది ఆట సరిపోతుంది. ఆడుకున్నట్టుంటే బాగుంటుంది. నీ నిర్ణయాలు నువ్వే చేస్తావు, నీ నిర్ణయాలు నువ్వే తోడు చేస్తావు. నీవే నీ నోటితో నిర్ణయాలు చేసుకుంటావు. అయ్యా ఇది మొదలుకొని నేను ఇలా ఉంటాను, అయ్యా ఇది మొదలుకొని ప్రభుత్వం నేను ఇలా నిబంధన చేసుకుంటున్నాను. परमेश्वर के दास से हो या परमेश्वर के सम्मुख में या मंदिर में आप ही अपना मुंह से निर्णय लेता, आप ही तोड़ देते. एक बच्चों की खेल के जैसा अपना विश्वास की जिंदगी नहीं रहना. పరిశుద్ధుల జీవితాలు ఆలోచించు. ఆడుకున్నట్టు చెయ్యకు. అప్పుడు అన్నాను ఇప్పుడు చెయ్యను అన్నట్టు కాదు. మరణకరమైనటువంటి భయానకమైన సమస్య అననీయ సప్పీరలు ఎదుర్కోవడానికి వారు చేసిన నేరం ఏంటో తెలుసా? నిర్ణయములో నిలబడకపోవడమే. హల్లెలూయా. నీ నిర్ణయం అంత గొప్ప ప్రభావం చూపిస్తుంది. అందుకనే దేవుని వాక్యములో నిర్ణయము సరిగ్గా లేని కుటుంబం ఎంత పతనమైందో, నిర్ణయం సరిగ్గా తీసుకున్న ఒక వ్యక్తి కుటుంబం ఎంత దీవించబడిందో నేను మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. కారణం క్రైస్తవ సమాజంలో విశ్వాసుల జీవితాల్లో ఆదివారం దేవునితో తీర్మానం చేసుకుంటాం. గేట్ దాటిన తర్వాత తీర్మానాలు మార్చేస్తాం. నిన్నెవడు తీర్మానం చేయమని వెనక కట్టే ఎవడు పట్టుకోలేదు. నీ దగ్గరికి మైక్ తీసుకొచ్చి చెప్పు ఏం తీర్మానం చేస్తావు? లక్షిస్తావా, వేయిస్తావా, 4 రోజులు ఉపవాసాలు ఉంటావా, 40 రోజులు ఉంటావా అని ఎవరు నీ దగ్గర మైక్ పెట్టలేదు. ఎవడు పెట్టలేదు మైకు? నీ అంతరంగంలోనే నువ్వు నిర్ణయాలు చేసావు, నువ్వేపు తుడి చేస్తావు. అంటే అర్థం ఏంటంటే నీ బ్రతుకు, నీ జీవితంలో ఒక నిర్ణయాలు లేవు, ఒక కమిట్మెంట్ లేవు. అందుకనే నీ మనస్సు ఎలాంటిదని అంటే పాడైపోయిన మనస్సు. అందుకే దావీదు అంటాడు, దేవా నన్ను నా హృదయం శుద్ధునిగా చేయి. ఏమైంది నీ మనసుకే? ఏమైంది? అంత పాడైపోయిందా? అవును ప్రభువా, నేను నా నిర్ణయంలో నిలబడలేకపోతున్నాను, నా తీర్మానాల మీద నేను నిలబడలేకపోతున్నాను. మారుస్తూ ఉంటాను సమయానుకూలంగా, నాకు అనుకూలంగా ఏది ఉందో అదే మార్చుకుంటాను. నేను చాలా అబద్ధములాడే మనిషిని. ప్రభా నన్ను బాగు చేయి ప్రభా. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీ నిర్ణయముకు తగినట్టు నీ జీవన విధానం ఉండాలి, నీ జీవన విధానం ఉండాలి. ఇప్పుడు మన పిల్లల్ని అంకుల్ నేను పెళ్లి చేసుకుంటే ఒక సేవకుని చేసుకుంటే అంటారు. ఇప్పుడు సేవకుని చేసుకుని ఏం చేయాలి? చెప్పండి అమ్మ. సేవకుని చేసుకుని ఏం చేయాలి? సేవే కదా చేయాల్సింది. నువ్వు ఆదివారం చక్క ఆరాధనకే రావు, నీ సేవ ఎట్ట చేస్తావు? నువ్వు మందిరంలో పరిచర్య, మందిరం ముడవడానికే నీకు ఓపిక లేదు, రేపు సేవ చేయాలని అనుకుంటున్నావు. అంటే నీ నిర్ణయానికి, నీ జీవన విధానానికి అసలు ఏమైనా పొంతనుందా? నువ్వు చేయగలగాలని నువ్వు అనుకుంటున్నావు. దానికి తగిన జీవన విధానం ఉండాలా వద్దా? ఆదివారం మందిరం 10 గంటలకు వస్తే 11 గంటలకు వచ్చే మనిషివి నువ్వు. రేపు సేవ చేస్తావు, ఇక నువ్వు 11 గంటలకు వస్తావు, నీ విశ్వాసులు 1 గంటకు వస్తారు. అట్లనే ఉంటుంది సేవ. మరిగా ఎందుకు? నువ్వు చేసే పని మీద, నువ్వు తీసుకున్న నిర్ణయం మీద, నువ్వు వేసే అడుగు మీద నీకు సరి అయిన అవగాహన ఉండాలి. హల్లెలూయా. చపాల చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, 10th క్లాస్ చదువుతూ ముగింపు దినాల్లో ఒక ఫేర్వెల్ పార్టీ పెట్టారు. నేను చదువుతున్న దినాల్లో ఒక 500 మంది కంటే ఎక్కువ స్ట్రెంత్ ఉండేది. ఆ ఫేర్వెల్ పార్టీ రోజు ఒక పోలీస్ ఆఫీసర్ని, ఒక డాక్టర్ని, ఒక కలెక్టర్ని, ఒక పాస్టర్ని, ఒక టీచర్ని, అలా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ ఆ మీటింగ్కి పిలిచారు. పిలిచి స్టూడెంట్స్ అందరు రేపటి దినం ఒక 10 రోజుల తర్వాత వెళ్ళిపోతారు. ఇక వాళ్ళందరిని అడుగుతున్నారు, నువ్వేం కావాలనుకుంటున్నావు భవిష్యత్తులో? నువ్వేం కావాలనుకుంటున్నావు అంటే, నేను పోలీస్ ఆఫీసర్ కావాలని ఒకరు, నేను కలెక్టర్ కావాలని ఒకరు, వాళ్ళ భావజాలాన్ని చెప్తూ వస్తే, పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్న వారి కోసం ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తి తన అనుభవాన్ని చెప్తున్నాడు.
కలెక్టర్ కావాలనుకున్న వ్యక్తుల కోసం ఎలా కలెక్టర్ కావాలో కలెక్టర్ గారు సజెస్ట్ చేస్తున్నాడు. అందులో నేను పాస్టర్ని కావాలని అన్నవాడు ఎవడూ లేడు. అక్కడ ఆల్రెడీ ఒక గెస్ట్ పాస్టర్ కూడా వచ్చాడు. ఆయన అన్న మాట నాకు ఇప్పటికి గుండెల్లో గుర్తుంది. ఆయన ఏమన్నారంటే, అయ్యా పిల్లలారా, రేపు నువ్వు పోలీస్ ఆఫీసర్ అవుతావా, కలెక్టర్ అవుతావా, పాస్టర్ని అవుతావా, సంథింగ్ నీ హృదయ వాంఛ ఏది ఉంటే దాని కొరకు నువ్వు ప్రయత్నం చేయి. అయితే ఒకటి బాగా వినండి అని చెప్పి, నువ్వేమి కావాలనుకుంటున్నావో, ఏం చేయాలని అనుకుంటున్నావో 1కి 4 సార్లు ఆలోచించి అడుగు వేయి. హల్లెలూయా. చదమగడిగా హల్లెలూయా. అడుగు వేసిన తర్వాత నువ్వు వెనక్కి వస్తే నువ్వు ఓడిపోతావు. ముందుకు నేను చేయలేను, నేను అనుకున్నాను కానీ నాతో కావడం లేదు అని మధ్యాంతరంగా నువ్వు వెనక్కి రాకూడదు. నువ్వే పని చేసినా, ఏ ప్రయత్నం చేస్తున్నా, ఒక అడుగు వేస్తున్నప్పుడు నువ్వు 1కి 4 సార్లు సరి అయిన అవగాహనతో నువ్వు అడుగేయాలి. నీ నిర్ణయం సరిగ్గా ఉండాలి. నీ నిర్ణయం సరిగ్గా లేకపోతే ఓడిపోతావు. ఇది నాకు అక్కడ అందరూ చెప్పిన మాట కంటే ఆ దైవజనుడు చెప్పిన మాట బాగా మనసులో ఉంది. ఎస్, నేనేం చేస్తున్నానో కాదు, చేసబోయే దాని మీద నాకు సరి అయిన అవగాహన ఉందా లేదా. కారణం, ఈరోజు ప్రజలకి ఈరోజు ఒక నిర్ణయం, రేపు ఒక నిర్ణయం, వారంలో ఒక నిర్ణయం, నెలలో ఒక నిర్ణయం, 10 సార్లు మారుస్తూ ఉండే జీవన విధానం నీదైతే నువ్వేం చేస్తున్నావో నీకే సరిగ్గా తెలియదు. నీ నిర్ణయాలు సరిగ్గా లేవు కనుకనే కుటుంబ వ్యవస్థ అంతా అతలాకుతలా ఉంటుంది. పరిచర్యకు వస్తున్నప్పుడు బ్యాగు సర్దుకొని పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని పరిశుద్ధ గ్రంథం మీద చేతేసి, ప్రభువా నేను సేవకు వెళ్తున్నాను, ఎలా ఉంటుందో నాకు తెలియదు, నన్ను దైవజనులు ఎక్కడికి పంపిస్తారో నాకు తెలియదు, నేను సేవకు వెళ్తున్నాను, నువ్వు నన్ను పిలిచావు సేవకి, నాకు అక్కడ క్షేమం ఉంటుందో తెలియదు, ఎన్ని వ్యాధులు ఎదుర్కొంటానో, ఎన్ని పోరాటాలు ఎదుర్కొంటానో నాకు తెలియదు, భవిష్యత్తు నాకు ఎరగను. అయితే నేను మాత్రం పవిత్ర శాస్త్రం అనబడుతున్న నీ పరిశుద్ధ గ్రంథం మీద చేయి వేసి నా తల్లిదండ్రులు, నా కుటుంబస్తులందరి ముందు నేను ప్రమాణం చేస్తున్నాను, తిరిగి నేను ఇంటికి రాను, తిరిగి నేను ఓడిపోయి ఇంటికి రాను, బ్రతికినా చచ్చినా సేవలోనే ఉంటాను. నా అక్కర నా కుటుంబానికి చెప్పను, నా బాధ నా ఇంటికి చెప్పను, పెడితే తింటా, పెట్టకపోతే ఓపికతో కనిపెడతా. ఇది నా సేవ తీర్మానం. నన్ను ఎక్కడికి పంపిస్తావో ఆ ప్రాంతంలోనే నేను చావాలి. నా శవం, నా సమాధి ఆ ప్రాంతంలోనే ఉండాలి. నాకు, నా బంధాలకి, నా గ్రామాలకి, నా కుటుంబాలకి నేను తెంచుకొని వెళ్తున్నాను. ఇది నేను చేస్తున్న నా నిర్ణయము. హల్లెలూయా. సభం గట్టిగా హల్లెలూయా. నువ్వు వస్తే బాగుంటావని ఎవరు చెప్పలేడు, నువ్వు వస్తే సమస్యలు ఉంటాయని ఎవరు చెప్పలేరు. ఏమైనా జరగని నేను మాత్రం నిర్ణయం చేసుకుని వెళ్తున్నాను. ఇప్పుడు దేవుడు నా నిర్ణయాన్ని 1కి 4 సార్లు గమనిస్తూ వస్తాడు. నిలబడతాడా, ఇంటికి వెళ్తాడా, బాధపడి మళ్ళీ వాపసు వెళ్ళిపోతాడా, చెయ్యి అంటాడా, చేస్తా అంటాడా, అన్ని కోణములలో దేవుడు మన నోట నుంచి వచ్చిన మాటను, నిర్ణయములను నువ్వెంత నిలబడుతావో ప్రభు చూసి, నీవు కమిట్మెంట్ కలిగిన దేవుని బిడ్డవైతే నిర్ణయ కాలములో దీవెన ఉంటుంది. హల్లెలూయా. చదమ చేతుల తుష్యారుగా హల్లెలూయా. శారమ్మ గారి దగ్గరికి, అబ్రహాము గారి దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు, శారా, అబ్రహామా, మీదటికి నిర్ణయ కాలం. ఏం కాలం అట చెప్పండి, ఏం కాలం? నిర్ణయ కాలంలో నీ కడుపులో ఒక కొడుకు పుట్టబోతున్నాడు. అంటే ఆశీర్వాదానికి ఒక నిర్ణయ కాలం మీదనే ఆధారపడి ఉంది. నీ నిర్ణయాలే నీ దీవెనకు ఆధారం. అంటున్నారా మీరు? ఆవేశంతో నిర్ణయాలు తీసుకొని ఇంటికి పోయిన తర్వాత కుటుంబం, భార్య, కుటుంబం ఇబ్బంది పెడితే నిర్ణయాలు మార్చే మనిషిగా ఉండొద్దు. నీ నిర్ణయాల మీద నువ్వు కట్టుబడాలి. నిర్ణయాలు సరిగ్గా లేకపోతే ఎంత ప్రమాదమో నేను మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. పరిశుద్ధులు
ఆ నిర్ణయాల మీద ఎలా నిలబడ్డారో మీకు గుర్తు చేస్తాను. నా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో, నా దేవుని సన్నిధానంలో ఒక మాట మీకు చూపిస్తాను. అదే కీర్తనల పుస్తకం భజన సంగీత उसका 119वां अध्याय 112 वचन. కీర్తనల పుస్తకం 119 112 వాక్యం. దేవా, నీ కట్టడలను గైకొనుటకు నాకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నేను నిలుచు నిత్య నిర్ణయము. హల్లెలూయా. అదే 119:57 వాక్యం చదవండి. కీర్తనల పుస్తకం 119:57. యెహోవా, నీవే నా భాగము, ఇదిగో నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. హల్లెలూయా. చదమ్మ చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. ఏం నిర్ణయం చేస్తున్నావు? నీ జీవన విధానంలో ఇన్ని సంవత్సరాలు इतना साल बीत गए ना, परमेश्वर में विश्वास में आकर क्या अपना जिंदगी में कोई निर्णय है ऐसे ही चलता? टाइम पास का जिंदगी हो रहा है क्या? लोगों को बाजार में घूमने वालों को कभी कभी किसको पूछेगा तो कहाँ जा रहे हैं? ऐसा ही आया, मतलब कोई काम नहीं है, ऐसे ही घूमने आया. क्या अपना जिंदगी ऐसा ही चल रहा है क्या? ऐसा कोई नियम है? परमेश्वर में विश्वास आपने किया, परमेश्वर की पवित्र शास्त्र आपके हाथ में पकड़ा, इतने साल बीत गया, क्यों विश्वास में आया? पवित्र शास्त्र में परमेश्वर की दास वचन में अपन पढ़ा है, वो परमेश्वर से ऐसी निर्णय से बात कर रहे हैं, प्रभु मैं आपकी वचन के अनुसार मैं जिंदगी भर जीना चाहता हूं, यही मेरा निर्णय है. आपका या हमारा निर्णय कैसा? परमेश्वर जो निर्णय में जीना चाहता उनको आशीष देना चाहता. पवित्र शास्त्र में बहुत सारे लोग ऐसे ही निर्णय में खड़ा हुआ, इसलिए परमेश्वर उसकी जिंदगी में बहुत बड़ा अद्भुत काम, चमत्कार काम किए. దేవుని సముఖంలో నిర్ణయాలు మారకు. దైవజనుడైనటువంటి దానియేలు తన సేవలో, తన జీవితంలో తీసుకున్న నిర్ణయాలు. 15-16 ఏళ్ల వయసులో బానిసగా కొనిపోబడ్డాడు. ఆ రోజు నుంచి అతనికి అలవాటు, ప్రతిరోజు దేవుని మందిరంలో రోజుకు 3 సార్లు దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేసే అలవాటు ఉంది. అతని నిర్ణయం ఉంది. బానిసగా ఉన్న ప్రార్థన చేస్తాడు. కాలం మారింది. అతడు సమాజంలో ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే కాదు కానీ బబులోను సర్వ సమాజంలో ఒక అధికారిగా, ప్రధానిగా మారాడు. నిర్ణయం మారలేదు. సింహాల బోన్లో పడ్డ ప్రార్థన మారలేదు. అంటే అర్థం ఏంటంటే అతడు ఒకసారి నిర్ణయం తీసుకున్నాడు, దేవా ప్రతిరోజు 3 సార్లు నేను నా సమయానుకూలంగా నేను ప్రార్థన చేస్తాను. ప్రభు, నా జీవితాన్ని ఈ విధంగా నేను క్రమపరుచుకోవాలనుకుంటున్నాను. ప్రభు, ప్రతి ఆదివారం ఖచ్చితంగా నీ మందిర ఆవరణంలో నేను నిలబడాలనుకుంటున్నాను. ఇది నా జీవిత కాలమంతా నిలబడే నిర్ణయం. నిర్ణయాలు చేస్తాం. నీ నిర్ణయాలను నువ్వు కట్టుకున్న పిట్టగూడులాగా తోడ్చేస్తావు. నీకు భయం లేదు. ఎన్నైనా నిర్ణయాలు చేస్తావు, ఎన్నైనా మార్చేస్తావు. కారణం, నీవే రాజు. నీ శాసనం నువ్వే రాస్తావు, ఆ శాసనాన్ని నువ్వే కొట్టేస్తావు. అడిగేవాడెవడున్నాడు? రాజువు నువ్వు. పేరుకు రాజువే, రాజ్యరికం అయితే ఏమీ లేదు. రాజుల కలిగిన జీవితం అయితే ఏమి లేదు. కారణం, నిర్ణయాలు చేయడంలో రాజు, బ్రతుకులో రాజరికం లేదు. దేవుని వాక్యం అంటుంది, దానియేలు చచ్చేంత వరకు ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేశాడు. యాకోబుతో దేవుడు మాట్లాడతాడు, యాకోబు
నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా ఉంటాను, భయపడకు, నేను నిన్ను పోషిస్తాను. యాకోబు అంటాడు, ప్రభువా నువ్వు నిజంగా నాకు ఆహారం పెట్టి, నాకు వస్త్రం ఇచ్చి, నాకు కనుక క్షేమమునిస్తే నేను సంపాదించిన దాంట్లో 10% ఖచ్చితంగా నీ సన్నిధికి నేను తీసుకొని వస్తాను. తీర్మానాలు. హల్లెలూయా. నువ్వేమిస్తావని కాదు. ఒక మంచి మాట పరిశుద్ధ గ్రంథంలో మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన పుస్తకం 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వాక్యం. पहला दूसरा कोरिन्थी पुस्तक 9वां अध्याय 7वां वचन. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును నీ మనస్సులో, బాగా వినండి, మీ మనస్సులో, మీ హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము మీరు ఇయ్యవలెను. చాలు, అర్థమైందా మీకు? ఇవ్వడం ఎంత అన్నది కాదు, నీవు నిశ్చయించుకున్నది ఇవ్వాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఎంత ఇచ్చావని అననీయను ప్రభు చూడలేదు, నిశ్చయించుకున్నంత ఇవ్వలేదు, అది సమస్య. హల్లెలూయా. చదవ హుషారుగా, హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయించుకున్నంత. నువ్వేం మనసులో నిర్ణయం చేస్తావు అలాగూ చెయ్యి. ఈ మనసులో ఏ తీర్మానం చేసుకున్నావు అది చెయ్యి. ఆ నిర్ణయంలో బ్రతికిన ఒక పరిశుద్ధురాలి జీవితాన్ని మీకు చూపిస్తాను. నిర్ణయం ఆగమాగ నిర్ణయం తీసుకున్న ఒక దేవుని బిడ్డను కూడా చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక తల్లి ఉంది, ఆవిడ పేరు నయోమి. నయోమి అంటే మధురం. నయోమి అంటే మధురం, మధురం. హల్లెలూయా. మధురంగా ఉంటున్న ఆవిడ జీవితంలో చక్కగా మంచి భర్త ఉన్నాడు, అతని పేరు ఎల్కానా. 2 కుమారులు ఉన్నారు, యవనస్తులు. చాలా ఆశీర్వాదకరంగా ఫ్యామిలీ బాగుతుంది, సాగిపోతుంది. ఆ ప్రాంతంలో కరువు వచ్చింది, కొంతకాలం పరిస్థితులు మారాయి, వర్షం లేదు, ప్రజలందరికీ దీవెన లేదు. కానీ ఈవిడ తీసుకున్న నిర్ణయం చాలా విచిత్రంగా ఉంది. ఆ దేశంలో ఎవడు తీసుకోలే నిర్ణయం, కానీ ఈమెకు మాత్రం నిర్ణయం. బ్రతుకుతో విషయంలో చాలా ఫస్ట్ స్టెప్ వేసేది ఎవరనంటే ఇంట్లో అమ్మగారే. బాగా అడ్వాన్స్ ఆలోచన. ఆ అడ్వాన్స్ ఆలోచనలన్నీ బెడిసి కొడతాయి, ఓపిక ఉండదు. ఇదిగో వాళ్ళ ఆయనతో చెప్తుంది, మనం ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోదాం, ఫలాని ప్రాంతంలో బ్రతుకుదాం, ఫలాని ప్రాంతంలో వర్షాలు బాగున్నాయట, ఆ ప్రాంతంలో వెళ్ళి కొంతకాలం బతుకుదాం. ఎల్కానా అంటాడు, అందరు బతుకుతున్నారు, మనం కూడా అలాగే బతుకుదాం, అందరికీ లేని బాధ మనకేంది, ఆయన భలే అంటావు, నీకేం బాధ్యత లేదు, వెళ్దాం అని సర్దేసింది. సర్దింది, ప్రయాణం స్టార్ట్ అయింది. నిర్ణయం. నీ బిడ్డల వివాహ విషయంలో, నువ్వు వేసే అడుగుల విషయంలో, నువ్వు వెళ్తున్న ప్రాంతాల విషయంలో, ప్రతి విషయంలో చివరికి నీ నోటికి అందించుకునే భోజనం విషయంలో బాగా ఆలోచించే నిర్ణయాలు చేయాలి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా, చవాలు షర్గా హల్లెలూయా. ఆవేశంతో నిర్ణయాలు చెయ్యకు. ఇదిగో వెళ్ళింది, తనది కాని ప్రాంతానికి వెళ్ళింది, భర్తను పోగొట్టుకుంది, కొడుకులను పోగొట్టుకుంది, కొడుకులకు అన్యజనురాలతో పెళ్లి చేసింది. చెప్తుండేది, ఏమైనా నిర్ణయాలు చేస్తుంది ఆవిడ. నిర్ణయాలకు హద్దుపద్దు ఏమీ లేదు. మోయాబు స్త్రీలను పెళ్లి చేసింది. పెద్ద కోడలి పేరు వార్ప, చిన్న కోడలి పేరు రూతు. పెళ్ళిళ్ళు చేసేసింది. బతకనీకి వెళ్ళాల్సిన ఆవిడ సెట్ అయిపోయింది. కాపురం పెట్టి సంబంధాలు చూసిందంటే ఆమెకు బెత్లెహేము మీద, మందిరం మీద, సంఘం మీద మనసు లేదు. సెట్ అయిపోదాం, ఇక్కడే సెట్ అయిపోదాం అని సెటిల్మెంట్ అయిపోయింది ఆవిడ. కాలం నిర్ణయం యొక్క ఫలం రానే వస్తుంది. जो भी निर्णय लेता एक बीज है वो, उसका फल एक दिन बाहर जरूर आता. जो बीज आप जमीन का अंदर डाले, अगर आप दूसरे लोग नहीं जानता होएगा कौन से बीज डाला, क्योंकि आप चुपचाप
जमीन खोद कर बीज डाले, तुम कितना भी छुपाओ, एक दिन वो बीज बाहर जरूर आता। उसको पहचान कर मालूम पड़ेगा आप कौन सा बीज, कौन सा दाना आप जमीन का अंदर डाला है। హల్లెలూయా। ఆ ఫలం వస్తుంది రేపు. ఆమె తీసుకున్న చెడ్డ నిర్ణయం, మందిరాన్ని విడిచి, సంఘాన్ని విడిచి, బెత్లెహేమును విడిచి, పరిశుద్ధులను విడిచి ఎక్కడికో బతకనికి వెళ్ళిపోయిన ఆవిడ త్వరపెట్టుకు చేసుకున్న నిర్ణయం తన కుటుంబం సర్వనాశనం చేసి పడేసింది. భర్త పోయిండు, కొడుకులు చచ్చిపోయారు. ఇప్పుడు అంటది తన కోడలతో అంటది, అమ్మా కొడుకులు చనిపోయారు, మీరు ఇంకా యవనస్తురాళ్ళు, మీరు మీ తల్లిగారింటికి వెళ్ళి వివాహం చేసుకొని నెమ్మదిగా బతకండి, నేను నా ఇంటికి వెళ్ళిపోతాను, ముసల్దాన్ని అయిపోయాను, ఇక నాకు ఇంకేం దిక్కు లేదు, మీరు వెళ్ళి అలా బతకండి అని సలహా ఇస్తుంది. అలా చెప్పడమే పెద్ద కోడలైనటువంటి వార్ప అత్తను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, అయ్యా అత్తమ్మగారు నేను వెళ్ళిపోతాను మా అమ్మగారి ఇంటికి అని వెళ్ళిపోయింది. ఇప్పుడు రూతు రెండవ కోడలు, ఆమె తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయమే. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడ తీసుకున్న నిర్ణయం ఎంత ఘనంగా ఉంటుందో ఆ నిర్ణయాలు ఈరోజు సంఘముగా నీకు, సేవకుడిగా నాకు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒకసారి చదవండి రూతు పుస్తకం 1వ అధ్యాయం. రూతు పుస్తక ఉస్కా పైలా అధ్యాయం 16వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. రూతు పుస్తకం 1వ అధ్యాయం 16వ వాక్యం. అందుకు రూతు, అతమా నీవు నా వెంబడి రావద్దనియు, నీవు నన్ను విడిచిపెట్టుమని నీవు నన్ను బతిమాలొద్దు. ఇదిగో ఆమె నిర్ణయాలలో ఒక 5 అద్భుతమైన నిర్ణయాలు మీకు చూపిస్తున్నాను. 1, నీవు వెళ్ళు చోటకే నేను వస్తాను. నెంబర్ 1 డిసిషన్. आप कहाँ जाता हम भी उधर ही आता. నిర్ణయం. నువ్వు వెళ్ళు చోటకే నేను వస్తాను. 2, నీవు నివసించు చోటనే నేను నివాసం చేస్తాను. 2, 3, నీ జనమే నా జనము. 4, నీ దేవుడే నా దేవుడు. 5, నీవు ఎక్కడ మృతి పొందుతావో నేను అక్కడే మృతి పొందుతాను, నేను కూడా అక్కడనే పాతి పెట్టబడతాను. మరణము తప్ప మరి ఏదైనను నా నిర్ణయమును వెనక్కి తీసుకోనివ్వదు. హల్లెలూయా. చబమ చేతుల తుషారుగా హల్లెలూయా. చబాలు గట్టిగా స్వరం ఎత్తి హల్లెలూయా. బ్రదర్ బాగా వినండి, మన నిర్ణయం ఎప్పుడు మనతో ముగించాలో తెలుసా? మనం చచ్చిపోతేనే నిర్ణయాలు వెళ్ళిపోవాలి, అంతే. నువ్వు చచ్చిన తర్వాతనే నీ నిర్ణయాలు కొలాప్స్ అయిపోవాలి. నీవు బతుకున్నంత కాలం నిర్ణయం మార్చడానికి అవకాశమే ఇవ్వద్దు. అది ఎన్ని పోరాటమైనా, దీవెనైనా, మనుషులైనా, పరిస్థితులైనా నీ నిర్ణయాలలో నుండి పక్కకు జరగకుండా చూసుకోవాలి. అప్పుడే నా ప్రభు నిర్ణయములో నిలబడిన రూతు జీవితాన్ని మార్చినట్టుగా ఒక గొప్ప ఆశీర్వాదానికి మనలను మారుస్తాడు. హల్లెలూయా. నేను ప్రభువుని నమ్మిన ప్రారంభ దినాలు 2001లో నమ్మాను. 2001 में मैं प्रभु की स्वीकार किया. 2003 जनवरी 1 तारीख मैं बपतिस्मा लिया. समुंदर में बम्बई महानगर में जब मैं बपतिस्मा लेते समय उतना परमेश्वर के बारे में हम नहीं जानता. ప్రారంభం కొత్తగా యేసు దేవుడని మాత్రమే తెలిసింది. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో లోతైన అనుభవాలు తెలియవు. కానీ ఒకటి మాత్రం నిర్ణయం చేసుకున్నాను. పాస్టర్ గారు అడిగారు, బాబు బ్రదర్ యేసు దేవుడని నమ్ముతున్నావా, జీవితాంతం ప్రభు కొరకు బతుకుతావా అని అడిగాడు. అడిగినప్పుడు
నేను చెప్తున్నా, నా నోటికి నుంచి జవాబులు చెప్తున్నప్పుడే నా మనసులో నేను నిర్ణయం చేశాను, ప్రభువా నేను జీవితం ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు బతుకుతానో నేను హాస్పిటల్లో ఉంటే తప్ప ఏ రోజు నీ మందిరానికి నేను దూరంగా ఉండను. హల్లెలూయా. కాలము కలిసి రాకుండా అగర్ మై దవాఖానే మే భర్తీ హోయేగా తోయి నై మగర్ మై హమేషా జిందగీ భర్ तेरे महिमा की मंदिर में हर रविवार मैं ज़रूर बैठूंगा करके 20-25 साल पहले मैं प्रभु से निर्णय लिया और निर्णय में अभी तक मैं खड़ा हूँ. हालेलुया. చదమ సంతోషంగా హల్లెలూయా. హాస్పిటల్ అడ్మిట్ అయ్యి నేను హాస్పిటల్లో నా ఆ యొక్క ఆపరేషన్ సీజన్లో తప్ప ఏ రోజు ఆదివారం విశ్వాస జీవితం చేస్తున్న ఆ దినము నుంచి, కారణం ప్రభుతో ప్రమాణం చేశాం. నా ప్రమాణాన్ని ఇంకెవడు చూడలేదు. నా ప్రమాణంలో నుంచి నన్ను తప్పితే నన్ను కట్టిపెట్టుకుని కొట్టేవాడు ఎవడు లేడు. ప్రమాణాలు ధరితే ఏం మనిషిరా అనేవాడు లేడు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను ప్రభువుతో ప్రమాణం చేసినప్పుడు నా ప్రభువు విన్నాడు. నేను నా నిర్ణయములో నిలబడేటట్టు సమ్మతి కలిగిన మనస్సు దేవా నాకు కావాలి. హల్లెలూయా. చదమగటిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రూతు నిర్ణయం చేస్తుంది, అమ్మా నువ్వెక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తాను. రూతుకు తెలుసా ఇశ్రాయేల్ ఎలా ఉంటుందో? తెలియదు. రూతుకు తన అత్తగారిల్లు ఎలా ఉందో తెలుసా? తెలియదు. కారణం రూతు మోయాబులోనే పుట్టింది, మోయాబులోనే పెరిగింది. ఇశ్రాయేలు దేవుడి గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి ఏం తెలియదు ఆవిడకు. ఆమె కన్యురాలు. దేవుని నమ్మిన ఈ నయోమి తప్పుడు నిర్ణయం చేస్తుంది. దేవుని ఎరగని రూతు సరి అయిన నిర్ణయం చేసింది. చూడండి, నిర్ణయాలు నిర్ణయాలు నిర్ణయాలు. దేవుని నమ్మింది ఈవిడ. దేవుని నమ్మిన నయోమి మందిరాన్ని విడిచిపెట్టింది, బెత్లెహేమును విడిచిపెట్టింది, పరిశుద్ధులను సహవాసాన్ని విడిచిపెట్టింది. కానీ ఒక అన్య జనాంగంలో పుట్టిన రూతు తీసుకున్న ఒక బలమైన నిర్ణయం. రూతు నిర్ణయాలు ఎంత గొప్పవో తెలుసా? ఆ నిర్ణయం రేపు ఎలా ఉంటుందో ఆమెకేం తెలియదు. ప్రయాణమే వెళ్ళాలి ఆ దేశంలో. కానీ అద్భుతకరంగా ఇప్పుడే కమిట్మెంట్ ఇచ్చేసింది. ఏమంటుంది? నువ్వు వెళ్ళు చోటుకి నేను వస్తాను, నీవు నివాసం ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వేడ చచ్చిపోతావో నేను ఆడే చచ్చిపోతాను, నా సమాధి ఆన్నే ఉంటుంది. నిన్ను నన్ను మరణము తప్ప ఏది నా నిర్ణయములో నుంచి నన్ను బయటకి తీయలేదు. ఆ నిర్ణయం ఆకాశమందు చూస్తున్న దేవుడు విన్నాడు. విని ఒక అద్భుతమైన నిర్ణయంతో అడుగుపెట్టిన ఆ రూతు జీవితం. దేవుని బిడ్డలారా, మనకు తెలుసు ఆవిడ ఒక గొప్ప ధనవంతుడైన బోయాజును చేసుకుంది. బోయాజు ఓబేదును కన్నాడు, ఓబేదు యెషయని కన్నాడు, యెషయ దావీదును కన్నాడు. ఆ దావీదు వంశములో నుంచే యేసయ్య వచ్చాడు. అంటే దావీదు రాజులు వంశము, యేసయ్య పుట్టి పెరిగిన ఈ భూ సంబంధమైన వంశములో ఒక అన్య జనురాలు చేరడానికి కారణం నిర్ణయాలు నిర్ణయాలు కమిట్మెంట్ లైఫ్. ఆమె ఒక అన్య జనురాలు. అసలు దావీదు వంశంలో చేరడానికి ఆమెకు యోగ్యత లేదు. నిర్ణయం ఎంత గొప్ప ఆశీర్వాదానికి తీసుకొచ్చింది. తప్పుడు నిర్ణయం కుటుంబం అంతా పతనం చేసేసింది. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, చాలామంది యవనస్తులు వారి వివాహాల విషయంలో తీసుకునే తప్పుడు నిర్ణయాలు, చాలామంది సంఘ బిడ్డలు దేవుని సంఘం విషయంలో, సేవా విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, వాటి పర్యవసనాలు భవిష్యత్తు కాలంలో చాలా క్షోభ అనుభవిస్తారు. అందుకే నువ్వు అడుగు వేస్తున్నప్పుడే సరిగ్గా ఆలోచించాలి. నువ్వు తీసుకున్న నిర్ణయం రేపు నీకు ఎంతవరకు క్షేమం, ఎంతవరకు ఆశీర్వాదం. నువ్వు ఆ నిర్ణయంలో నిలబడగలవా? ఆ నిర్ణయం వెనక వచ్చే సమస్యలను నువ్వు ఎదుర్కోగలవా? ఆ నిర్ణయంలో ఉంటే దీవెన ఏంటి? అవన్నీ బేరీజు వేసుకోవాలి. దేవునితో మనం మాట్లాడుతూ చేసుకున్న నిర్ణయాలు మన ఇంట్లో
మన కుటుంబస్తులతో, భార్యతో ఆడుకున్నట్టుగా ఆడొద్దు. నేను చాలామంది త్రాగుబోతుల కుటుంబాలను చూశాను. బొంబాయి పట్టణంలో ఉన్నాను. చాలా ఇరుకిరుకుంటాయి ఇండ్లు. పక్కన ఏం జరుగుతుందో తెలుస్తుంది. తాగొస్తాడు. ఓ పీకర్ आ जाता, रे तुम कल ही बोला ना नहीं पीता करके, तुम्हारे बच्चों के ऊपर, सर के ऊपर तुम अपना हाथ रखकर तुम प्रमाण लिया हम कल से नहीं पीता करके, वापस पी के आया क्या? ऐसी औरत बोलेगा तो बोलेगा अरे यार कसम मैं कल से नहीं पीऊंगा। इस बेवड़ा लोगों की आदत है, जो दारू की आदत है, पीने की आदत है, वो निर्णय में कभी नहीं रहता। क्या आप हम ऐसा जिंदगी जिएंगे? తాగుబోతులు నిర్ణయాలు మార్చినట్లు మారుస్తావా? పిల్లల మీద, భార్య మీద, ఎవరి మీద ప్రమాణం చేసి ఆడుకున్నట్టుగా, దేవా ఇది మొదలుకు నీలా ఉంటాను, ప్రభా ఇది మొదలుకు నీలా బతుకుతాను, ఇది మొదలుకు నీలా ప్రార్థన చేస్తాను, నీ సంఘంలో ఇలా ఉంటాను, నీ పరిచర్యలో ఇలా ఉంటాను, నీ మందిరంలో ఇలా ఉంటాను, నా సేవలో నాకు ఇచ్చిన బాధ్యతలో నేను ఇలా ఉంటాను. ఎన్నో ప్రమాణాలు చేస్తావు. నీకు ఆవేశం వచ్చిన ప్రమాణాలు మారుతావు, ఎదుటోనికి ఆవేశం వచ్చిన ప్రమాణాలు మారుతావు. అంటే అర్థం ఏంటంటే నీ జీవితంలో ఒక నిర్ణయాలే ఉండవు. అందుకే నీ జీవితం ఆట ఆడుకున్నట్టుగా ఉంటుంది. రేపు నువ్వు సత్యం చెప్పిన చిన్నతనంలో దేవుని బిడ్డలారా, ఒక తెలుగులో ఒక పాఠం ఉండేది మాకు. ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ తన కొడుకుకు చెప్పాడట తండ్రి, బాబో నేను అంత దూరంలో పనిచేస్తాను, ఈ చుట్టుపక్కల అంత అడిగి ఉంటుంది, పులి వస్తే పిలు వస్తా, నేను పులి వస్తే పిలు వస్తా అని చెప్పాడట. సరే నాన్న అని చెప్పాడు. ఈ పిల్లోడు చూద్దామా అయ్యొత్తలో రాడని చెప్పేసి పులి రాకముందే నానా పులి వచ్చింది అన్నాడట. వాళ్ళ డాడీ చేస్తున్న పని దవ్వుదో విడిచిపెట్టి ఉరికొచ్చాడు. పులి లేదు, గిలి లేదు, అట్టిగానే తమాషా చేశాడు డాడీ అన్నాడట. రేయ్ ఏం తమాషరా, వస్తే చెప్పు అర్థమైందా అని మళ్ళీ పోయాడు. మళ్ళీ అట్లే తమాషా చేస్తాడు. నిజంగా ఒకరోజు పులి రానే వచ్చింది. నానో పులి వచ్చింది, నానో అయ్యా పులి వచ్చిందే బాపు అని పిలిచిన బాపు లేదు, అయ్యలేడు. ఆయనకి వినబడింది సత్యమే. ఈడు మళ్ళీ తమాషా చేస్తున్నాడు, నా పని అంతా వ్యర్థమవుతుందని చేసుకున్నాడు. పులి వచ్చింది, తినేసింది. దేవునితో మనం తమాషలు చేసినట్టు నిర్ణయాలు చేయొద్దు. రేపు నువ్వు నిజంగా ఏడ్చి ప్రార్థన చేసినా అట్లాగే అంటాడు, ప్రభా ఈ ఒక్క పని చేసి పెట్టు ప్రభా, ఈ ఒక్క మేలు చేయి ప్రభా, ఈ ఒక్క అనారోగ్యం తీసేయి ప్రభా, నేను నమ్మకంగా ఉంటాను ప్రభా అని అంటే ఈడు ఇప్పటికి 100 సార్లు అన్నాడు, ఇట్లా చూద్దాం అంటాడు. అంటే నీ మాటకి సత్తువ ఉండదు, నీ మాటలో జీవం ఉండదు. ఇదిగో రూతు చేసుకున్నట్టుగా ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ప్రభుతో ప్రమాణం ఎలా చేయాలో తెలుసా? దేవా నీవు వెళ్ళిన చోట, అంటే నీవు నన్ను నడిపించిన స్థితిలో నేను నడుస్తాను. ఇశ్రాయేలుకు ముందు నడిచినట్టుగా నువ్వు ఎలా నడిపించావో నన్ను కూడా నువ్వు ఏ అనుభవాల గుండా, కరువా, కష్టమా, ఇబ్బందా, రోగమా, పోరాటాల, సమస్యల, ఏ అనుభవాల గుండా ఇశ్రాయేలును నడిపించడానికి ముందు నడిచావో నన్ను నువ్వు నడిపించినట్టుగా నేను నడుస్తాను. రూతు నయోమితో చెప్పినట్టుగా నీవు నడుచు, నువ్వు వెళ్ళు చోటకే నేను వస్తానన్నది కదా. దేవా నీవు నడిపించినట్టుగానే నేను నడుస్తాను. చెప్పండి ఏమనాలి? నీవు నడిపించినట్టే నేను నడుస్తాను. దావీదు ప్రమాణం చేశాడు గనక, ప్రభు అతను నడిపిస్తున్నాడు గనక ఆయన అంటాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు. నేను నడిపించాలంటే నువ్వు నడిపిస్తున్నట్టుగా నువ్వు నడవాలి. నువ్వు నడవకపోతే నేను నడిపించలేడు. ఆయన నడిపించలేడు. మొదటిగా ప్రభుత్వం మనం చేసుకోవాల్సిన తీర్మానం, నీవు నడిపించినట్టుగా నేను నడుస్తాను. హల్లెలూయా. చదమ్మ చేతిలో దిగట్టుగా హల్లెలూయా. చబాలుషర్గా హల్లెలూయా. ఎత్తడి చేతుల పైకి ఎత్తండి హల్లెలూయా. ఆయన నడిపిస్తాడు. బాబు ప్రార్థన చేసుకో. శనివారం రాత్రి రేపటి ఉదయకాలం ఆరాధనకు వెళ్ళాలి, సిద్ధం చేసుకో, ప్రార్థన చేసుకో.
ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రభా రేపు నన్ను బలపరచమని అడుగు. రేపు ఆరాధనలో నాతో మాట్లాడమని అడుగు. నువ్వు అడిగితే రేపు నీతో మాట్లాడతాను. నీ సమస్యకు పరిష్కారం నేను ఇస్తాను. నా మందిరానికి సమయానికి వెళ్ళాలి, సిద్ధపడు అని రాత్రి ప్రేరేపిస్తాడు. ఆ మాటకు మనం నడవం. ఆయన ఇటుతో వెళ్తుంటే మనం ఇటుతో వెళ్తాం. ఆరాధనకు రావాల్సిన నీవు మందిరానికి రావాల్సిన ఆయన ఇటు నడిపిస్తుంటే ఒక దొంగ గొడ్డులాగా, దొంగ బర్రలాగా మనం ఎటు పోతే ఎట్లా? ఎటు పోతావు? వెళ్ళు. నీ అజ్ఞానం అది, నీ బలహీనత అది. అందుకే నీ జీవితం ఎప్పుడు అర్థమవుతుందా? బాగా వినండి. మామిడికాయల చెట్టు దగ్గరికి వెళ్ళి దాని మొదళ్ళు పట్టుకొని ఊపి చూడు. ఆయన పడతాయా? ఏం పడవు. అదే చెట్టెక్కి ఊగు, పడతాయి. చెట్టెక్కి ఊగితే పడతాయి. అర్థమైందండి? నువ్వు నడిపించబడిన విధానంలో నడవాలి. నువ్వు ఆయన నడవకుండా ఆయన నడిపిస్తున్న రీతిగా నువ్వు నడవవు. నీకు తోచినట్టుగా నీ బంధువులు, నీ స్నేహితులు నీకు నచ్చినట్టుగా నువ్వు నడుస్తూ ఉంటే నువ్వు నిర్ణయం లేని నీ నడిపింపుకు ఇగో నయోమిలాగా దినం నీ కుటుంబం, నీ పిల్లలు, నీ ఆర్థికం, నీ అనారోగ్యం నీరసించిపోతూనే వస్తుంది. ఎందుకు నా బ్రతికెళ్ళి అవుతుందని అంటే, ఎందుకో నీవే అద్దంల ముందు కూర్చొని నీవే మాట్లాడుకో, నీకే బాగా తెలుస్తుంది. ఇంకోటి జవాబుతో పని లేదు. కారణం సమస్య నీ చేతుల్లోనే ఉంది. నిర్ణయాలు సరిగ్గా ఉండవు. అన్నీ అడ్డదుడ్డమైన నిర్ణయాలు. ఎవరో బంధువు ఇంటికి వస్తుంటే తలబట్టలు వేసుకొని చేతిలో బైబిల్ పట్టుకున్న మనిషి ఆగిపోతాడు. ఆరాధనకు వెళ్ళవలసిన మనిషి ఒక బంధువు వస్తే ఆగిపోతాడు. ఒక నిర్ణయములో లేని జీవితం. శుద్ధ హృదయము కావాలి మనకు. నిర్ణయాల మీద నిలబడు. నీ నిర్ణయమే ఒక గొప్ప స్థాయిలోకి తెస్తుంది. చాలా పర్యాయాలు సేవలో ఎందుకు వచ్చాం, వెళ్ళిపోదామా, మనం నేను చేసిన నిర్ణయం ఎవడన్నా విన్నాడా మనల్ని గేలి చేయడానికి? ఆ ఊరు కాకపోతే ఇంకో ఊరికి బతుకుదాం, ఇక్కడ అంత సమస్య ఉంది అని చాలాసార్లు అనిపిస్తుంది. కానీ ఎవడు విన్నా లేకపోయినా మన నోటితో పలికింది ప్రభు విన్నాడు. ఒకవేళ నేను తీర్మానం మారుస్తే, నా నిర్ణయాలు నేను మారుస్తే, ఆకాశంలో ఉన్న దేవుడు నా అడుగులకు సహకారం అందించాడు. నేనే తప్పు చేసినోన్ని అవుతాను, నా నిర్ణయంలో నుంచి నేనే పడిపోయినోన్ని అవుతానని చెప్పి నిర్ణయం, ప్రభా నా నిర్ణయంలో నేను బతుకుటకు, నేను చేసిన తీర్మానం మీద నేను నిలబడుటకు నాకు సహాయము చేయి. ప్రభు దగ్గర నిర్ణయంలో బతకాలి. ఒకటి, నడిపిస్తున్నట్టుగా నడుస్తానన్న నిర్ణయం. రెండు, అక్కడంటూ నీవు నివసించు చోటే నేను నివాసం చేస్తా. మనకు ప్రత్యేకమైన నివాసాలు ఏమి లేవు. ప్రభు నడిపిస్తున్నట్టుగా, ప్రభు మనతో ఉన్నట్టుగా ఉండే అనుభవాల గుండానే మనం సాగాలి. అక్కడ రూత్ అంటే అది దేవుని బిడ్డలారా, నీ జనమే నా జనం. చెప్పండి ఏదట, నీ జనమే నా జనం. మీరు బాగా వినండి. నయోమికి ఉన్న బంధువులు రూతమ్మకు తెలుసా? రూతమ్మ పెళ్ళికి నయోమి చుట్టాలు వచ్చిరంటావా? ఎవడొచ్చి ఉంటాడు? దేశం కానీ దేశం పోయింది ఆమె, కరువులో బతకనికి పోయిన ఆమె దగ్గరికి ఎవడొస్తాడు? అంటే ఈమెకు బంధువులు ఎంతమంది ఉన్నారో తెలియదు. బలవంతులో, పేదోడో, దరిద్రుడో, అసలు ఎవడున్నాడో తెలియదు. కానీ ఆమె నిర్ణయం ఎలా ఉందంటే, అమ్మా నీ జనమే నా జనం. ఒక దేవుని బిడ్డగా నా దేవుని బిడ్డలే, నా తోటి సంఘమే, నా తోటి సేవకులే నా జనము. హల్లెలూయా. చదమ్మ గట్టిగా హల్లెలూయా. ఎవరు నీ జనం? ఎవరండి నీ జనము? విశ్వాస సంబంధులే, అబ్రహాము సంతానం. నీ సంతానమునకు ఈ వాగ్దానం ఇస్తానన్నాడు. ఆ వాగ్దానమే పరలోకం. ఎవరికి వాగ్దానం? అబ్రహాం సంతానం. ఎవరా సంతానం? విశ్వాస బిడ్డలు. విశ్వాసులు ఎవరు? దేవుని బిడ్డలు. ఆయన బిడ్డలే నా బిడ్డలు. హల్లెలూయా. నాకు ఇంకా బంధువు చుట్టం 100 మంది ఉండొచ్చు, కానీ నా స్వాస్థ్యం నా సంఘమే.
నా స్వాస్థ్యం నా తోటి విశ్వాస బిడలే, నా స్వాస్థ్యం నాతో బ్రతుకుతున్న నా సంఘ బిడలే, నా తోటి సేవకులే. ఈరోజు నీ జనమే, దేవుని జనమే నీ జనమైతే ఆయన జనాన్ని విడిచిపెట్టి నీ జనం అనుకుంటున్న బంధువుల దగ్గరికి వెళ్తావు. నువ్వు నీ బంధువుల దగ్గరికి, నీ చుట్టాల దగ్గరికి, ఎక్కడికెక్కడికో వెళ్తావు. కారణం నీకు అర్థమైపోయింది, ఈ జనముతో నాకేమి లాభం లేదు, ఈ జనంతో నాకేమీ ఉపయోగం లేదు, నా జనం సపరేట్ ఉంది. ఆ జనం దగ్గరికి వస్తే నాకు 4 రూపాయలు పడతాయి. ఎంత విచిత్రం చెప్పమంటారా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు पहला जब नया नया मंदिर आता, लोग जब नया नया विश्वास में आ जाता, उन लोग सोच विचार ऐसा रहता, मंदिर के बिना, विश्वास के बिना हमको कुछ नहीं चाहिए. ఎవరు అవసరం లేదు నాకు బంధువులు, ఏ చుట్టాలు అవసరం లేదు అంటారు. ఎందుకు తెలుసా? ఆల్రెడీ ప్రతి చుట్టంతో తిట్లు పడి ఉంటారు వీళ్ళందరూ. కారణం, నేను కూడా అన్ని జనుల నుంచి రక్షించబడ్డాను కనుక మనల్ని అందరూ తిడతారు. మన ఇంటికి ఎవరు రాడు, వాళ్ళ కుటుంబ ఫంక్షన్లోకి మనల్ని రానివ్వరు. కానీ చాలా అవమానాలు ఎదుర్కొంటాం. అప్పుడు సంఘమే మనకు సర్వం, సేవకులే సర్వం, మందిరమే సర్వం అనుకుంటాం. కొంచెం షైన్ కాగానే దేవుడు నిన్ను దీవించి నీ బట్ట మారి నీ పొజిషన్ మారేసరికి, ఓహో నీవు బాగున్నామని చెప్పి నీ దగ్గరికి అయితే 10 రూపాయల సహాయం దొరుకుతుందని నీ బంధువులు మెల్లగా నీ దగ్గరికి మళ్ళీ వస్తారు. నీ బంధువులు, నీ చుట్టాలు మళ్ళీ వస్తారు. వచ్చినప్పుడు రానిచ్చుకో, ప్రేమతో మాట్లాడు. కానీ నీ జనం అనబడుతున్న, నీ స్వాస్థ్యం అనబడుతున్న నీ ప్రజలను మరిచి మళ్ళీ అప్పుడెప్పుడో దూషించిన ప్రజల మత్తులో పడి అక్క రాగానే మందిరం మానేస్తివి, బావ రాగానే మందిరం మానేస్తివి, కోడలు ఫంక్షన్ అయితే ఆరాధన మానేస్తివి. ఈ పద్ధతిలో ఆ కోడలే, ఆ అత్తే, ఆ అక్కే, ఆ బావే ఒకరోజు మందిరానికి వెళ్తానంటే చెప్పుతో కొడతానన్న మనిషి, మరి ఈరోజు ఆ అక్క కోడలు అందరూ నీకు ప్రియమైన వారు ఎందుకు మారారు? నిర్ణయాలు సరిగ్గా లేవు. మళ్ళీ అటువైపు తిరిగి మళ్ళీ ఒక పెద్ద దెబ్బ పడితే తప్ప మళ్ళీ తోవకరావు, ఇవి తోవకరావు. నా దేవుని సన్నిధానంలో మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. నిర్ణయం, నిర్ణయం. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? యవనస్తులారా, మీ నిర్ణయాలు ఎలాంటి? మీకు బాగానే కనపడతాయి, మీకు సౌఖ్యంగానే కనపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నా స్నేహితుడు పెళ్లి చూపులకు పోయేటప్పుడు నేను కూడా ఆయనతో పోయాను. కారణం, ఇట్లా తమాషగా పోతే పెడతారుగా తినడానికి, తినొద్దా అట్టిగా టైంపాస్ అని పోయాం. కొంచెం పెళ్లి చూపులకు పోతే బాగానే పెడతారు. ఆడు సిగ్గుతో తినడు. మిగతా తినేదంతా ఎవరనంటే వెళ్ళిన దోస్తులు, ఏ రారా అంటే పోయినాం, నేను కూడా పోయినాను. ఆడు అన్నాడు ఏంటంటే, ఆ ఇంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. నేను ఇన్ఫర్మేషన్ ఇయ్యా, మా చిన్నమ్మ బిడ్డ ఉందిరా చూస్తావా అని అంటే వస్తా, కానీ మీ చిన్నమ్మకి చెప్పొద్దు, మీ చిన్నమ్మ బిడ్డకి చెప్పొద్దు, నేను లైవ్లో చూస్తా, నాకు నచ్చితే సెకండ్ టైం చూద్దాం అన్నాడు. సరే అని అన్నాడు. ఎప్పుడు పోయామంటే పొద్దున 6:30కి పోయాం. ఇంకా అక్క లేవలే, అప్పుడు అక్క లేవలే. ఊరికి ఎటు వచ్చినామంటే, ఇటు వచ్చినాం, ఇటు పని మీద ఇట్లా వచ్చిపోదామని ఈడు అన్నాడు. ఏదిరా మీ చెల్లేది అని ఆడంట. అంటే పెద్ద చిన్నమ్మ చెల్లేది పడుకున్నదా, లేవలేదా అని అన్నాడు. ఉన్నది బిడ్డ అంటే, నేను పోతా ఒకసారి వీళ్ళు పలకరించిపోతాను ఈడు అన్నాడు. ఎందుకంటే స్నేహితుడికి చూపించాలి. ఆమె వచ్చింది. హల్లెలూయా. సొల్లు గారిపోయి అప్పుడు వచ్చింది. అయ్యో అన్న ఎప్పుడు వచ్చినవే అనుకుంటూ వచ్చింది. సార్ మీ సెల్ నాకు నచ్చలే, అరే మీ సెల్ నచ్చలే అని అంటాడు. ఇంటికి పోయిన తర్వాత నాకు నచ్చలేదు అంటాడు. ఆమె నిద్రమతులు వచ్చిందిరా, ఏమన్నా చెప్పు, నాకు నచ్చలే అని అన్నాడు. మళ్ళీ పాపం ఇంటికి ఫోన్ చేసి, మేము వచ్చినాము, నాతో మా ఫ్రెండ్ వచ్చిండు, చెల్లెని చూద్దామని వచ్చాడంటే వాళ్ళమ్మ ఫీల్ అయిపోయి, నువ్వు ముందే చెప్పవా, చెప్పకుండా వచ్చినావు, అసలు మళ్ళీ తీసుకురా అని అంది. మళ్ళీ తీసుకుపోయేసరికి ఆమె ఫ్రెష్గా ఎక్దమ్ సూపర్ మేకప్ వేసుకొని తయారైంది. కానీ ఈడికి మొదట ఫిగరే గుర్తుకొస్తుంది.
మొట్టమొదటి చూసిన ఇమేజే చూస్తుంది. అన్న అరే ఎట్లుందిరా అని అంటే, ఏమో నాకు అంత అప్పుడే గుర్తుకొస్తుంది, నాకు నచ్చలేదు అంట అన్నాడు. హల్లెలూయా. ఎంత చెప్పినా చేసుకోలేదు ఆ మనిషి. ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి ప్రింట్ మైండ్లో పడిందంటే అదే ప్రింట్ ఉంటుంది, ఇక అంతే, అదే ప్రింట్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సముఖంలో మోసం ఒక మనిషిని చూసినా, ఒక పరిస్థితిని చూసినా, పనిని చూసినా 1కి 4 సార్లు ఆలోచించి అడుగు వేయాలి. అది నీ జీవిత విషయం, వివాహమైనా, ఉద్యోగమైనా, ట్రాన్స్ఫర్ అయినా, వ్యాపారమైనా, మందిరమైనా. ఒక అడుగు వేస్తున్నప్పుడు నీ నిర్ణయం పట్ల నీ కుటుంబ భవిష్యత్తులు ఆధారపడతాయి. నువ్వు తీసుకునే నిర్ణయం నీ భార్య, నీ పిల్లల జీవన విధానం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కనుక నీ నిర్ణయం సరిగ్గా ఉండాలి. నువ్వు నిర్ణయంలో నిలబడు. ఒకరోజు ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను, వినండి. దేవుని సన్నిధానంలో పరిశుద్ధులందరూ అలా బతికారు. ఎస్తేరు పెరిగిన విధానం, కడుపేదరికంలో నుంచి వచ్చిన ఆవిడ ఎస్తేర్. తండ్రి లేడు, మొర్దెకై పినతండ్రి పెంచాడు, కానీ ఆవిడకు భయం, భక్తి క్రమంలో పెరిగింది. ఆవిడ మహారాణిగా మారిన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అలవాటు పోలేదండి ఆవిడకు. అంటే ఆమె ఎలాంటి నిర్ణయాలలో, జీవన విధానంలో ఆమె జీవనాన్ని స్థిరపరుచుకుందో ఆలోచించు. అందుకే దేవుడు వాళ్ళ చరిత్రలను ఉన్నతంగా పెట్టాడు. స్థితి మన పరిస్థితులను మార్చొచ్చు, కానీ మన పద్ధతులను మార్చొద్దు. హల్లెలూయా. నీ ఆర్థిక స్థితి, నీ వస్త్రాన్ని మారనివ్వండి, నీ ఇంటి పొజిషన్ మారనివ్వు. దేవునితో నీకు నాకు మనం పెట్టుకున్న కమిట్మెంట్లు మార్చొద్దు, మన ప్రార్థన అనుభవాలు మారొద్దు. బంగారు హారములు వేసుకొని ఊదా రంగు వస్త్రములు వేసుకున్న దానియేలు సింహముల బోనులో కూడా ప్రార్థన చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే, అతని ప్రార్థన జీవితం అనేది అతని నిత్య నిర్ణయం. ఆ నిర్ణయాలు ఊపిరిపోతేనే తప్ప మార్చలేదు. కనుకనే దేవుడు వాళ్ళ జీవితాలు దీవెనకరంగా మార్చాడు. అర్థమైందండి? ఎవడో 4 డబ్బులు ఇస్తాడంటే, నేను ఈ ప్రాంతంలో ఒకరోజు ఒక మందిరానికి వెళ్ళినప్పుడు మందిరం పక్కన బోర్డు ఉంది. ఒక మందిరం పేరు ఉంటుంది కదా, నిస్సి ప్రార్థన మందిరం ఎలా ఉందో ఆ బోర్డు ఉంది ఆయనకి. అలా సూపర్ చేయించినామన్నా, ఫ్లక్స్ బాగుంది అని అన్నాను. నెల తర్వాత మళ్ళీ పని మీద ఊరికి పోయినప్పుడు పేరు మారింది. నేను అన్న ఏంది పేరు మార్చేశారు, ఏమన్నా రిజిస్ట్రేషన్ మార్చేశారా అని అంటే, అదేం లేదు అని చెప్పి ఆ బోర్డును చూపించాడు. ఇటు పక్కనేమో ఇంకొక పేరు ఉంది, ఇటు పక్కనేమో ఇటు బోర్డు 2 దిక్కుల ఫ్లక్స్. ఇటు పక్క ఒక మందిరం పేరు, ఆ పక్క ఇంకో మందిరం పేరు. మరి ఇదెందుకు ఇలా మార్చావు అని అంటే, ఈ సంస్థతో లింక్ ఉన్నాడు ఈ మనిషి, ఈ సంస్థతో లింక్ ఉన్నాడు. ఆయన ఒక 2000 ఇస్తాడు, ఈయన ఒక 4000 ఇస్తాడు. ఆ పెద్ద అయ్యగారు వచ్చినప్పుడు బోర్డు ఇటు మారుతుంది, ఈ అయ్యగారు వచ్చినప్పుడు బోర్డు ఇటు మారుతుంది. 2000కు 4000కు బోర్డులు మార్చే చరిత్ర. సేవ మీద, జీవన విధానం మీద, పిలుపు మీద నిర్ణయములు లేని సేవ. హల్లెలూయా. నేనేం చేస్తున్నాను, నన్ను పిలిచిన పిలుపేంటి, నేనేం చేయాలి, నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఆ నిర్ణయాల మీదనే ఆశీర్వాదాలు. ఒకరోజు ఏడ్చి ప్రార్థన చేసింది హన్నా, ప్రభా నన్ను దీవించు, నా కడుపు గొడ్రాలితనంగా మారిపోయింది. ఎంత ప్రయత్నం చేసి, ఎన్నో పద్ధతులుగా ప్రయత్నం చేసినా నాకు పిల్లలు లేరయ్యా, అనేకుల నిందలు నా మీద పడుతున్నాయి. నాకు కనుక ఒక మగబిడ్డనిస్తే నేను అతడిని నీ సేవకు అప్పగిస్తాను. నిర్ణయం. దేవుడు అప్పటి వరకు ఎదురు చూసినటువంటి ఆవిడ ప్రార్థన కోసం విన్న దేవుడు, ఎప్పుడైతే ఒక కొడుకును నీ కుమారుడు నాకు ఇవ్వు, నీ సేవకిస్తా అని అన్నాడో, ఆవిడ ప్రార్థన చేసిందో, వెంటనే నా ప్రభు హన్నా గర్భాన్ని తెరిచాడు. సాముయేలుని పుట్టాడు. సాముయేలు జ్ఞానవంతుడు, సాముయేలు అద్భుతమైన మనిషి. కళ్ళ ముందు జ్ఞానం కలిగిన కొడుకును సేవకి ఇవ్వాలంటే ఎంత కష్టం, ఎంత కష్టం. అలాగూ మాట్లాడిన వారు నా చిన్న సేవలో 20-30 మందిని చూశాను నేను. హల్లెలూయా. అన్నా మా పాప దేవుని సేవకే, అన్నా మా బాబు దేవుని సేవకే.
అని తల్లిదండ్రులు భలే డైలాగులు కొడతారు విశ్వాసులు అందరి ముందు. మా పాప దేవునికే ప్రతిష్ఠించేస్తున్నామయ్యా, దేవుని సేవకే అయ్యా మా అమ్మాయి, మొక్కుబడి చేసామయ్యా అని అంటారు. వాడు పెరిగి పెద్దవాడై వెళ్తుంటే ఏమైంది అని అంటే, అయ్యా కొంచెం చిన్న పాప కదా, ఏమైంది అంటే కొంచెం 10వ తరగతి అయితే పంపిద్దాం అనుకుంటున్నాం, ఏమైంది కొంచెం డిగ్రీ అయితే పంపిద్దామని ఇంకా పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తారు. నేను అంటున్నాను, నేను కలలో కనబడి దేవుడు, అమ్మా మార్తమ్మ, నీ బిడ్డను నాకు భూమి మీద ఎవరు లేడు, నాకు భూమి మీద అసలు పిల్లలే లేరు ఎవరు, నీ బిడ్డ సేవకు రాకపోతే, నీ కొడుకు సేవకు రాకపోతే నాకు సేవ జరగటట్టే లేదు, నీ బాంచని కాలు మొక్తాను, నీ బిడ్డను నాకు సేవకి ఇయ్యు అని ఏమన్నా నీ కలలో కనపడి బతిమిలాడి దేవుడు, బతిమిలాడతాడు అట్లా? నువ్వే కదా మొక్కుబడి చేసుకున్నావు, నువ్వే కదా తీర్మానం చేసుకున్నావు, నువ్వే కదా ప్రభుతో మాట్లాడావు. మాట్లాడినామని నీ నోరే ఎందుకు మార్చేసా? మాట్లాడతావు నువ్వే, మార్చేస్తావు నువ్వే. అంటే మధ్యలో ఎవరనంటే ఆయన చూస్తూ ఉండాలి అంతే. అందుకనే దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డ హన్న తీర్మానం నిర్ణయం చేయగానే వెంటనే మగబిడ్డనిచ్చాడు దేవుడు. తన భర్తతో అంటది, ఇదిగో అయ్యా నా కొడుకును నేను మందిరానికి తీసుకొచ్చి నేను మళ్ళీ రానిగా, వాడిని మళ్ళీ తీసుకొని రాను, సేవకు అప్పగించి 5 సంవత్సరాల వరకు నేను పెంచుతాను, తర్వాత నేను విడిచిపెట్టి మళ్ళీ నా కుమారుడు నా ఇంటికి రాకుండా విడిచిపెట్టొస్తాను. ఇది నేను నా గర్భములో నాకు ఒక ఆలోచన. నేను అంటున్నాను, హన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎల్కానాకు చెప్పి చేసిందా? తన భర్తకు చెప్పి చేసిందా? బ్రదర్ చెప్పి చేసి ఉంటుందా? చేసి 100% ఉండదు. కారణం ఏంటో తెలుసా? హన్న మందిరంలో పిల్లర్ పక్కన, స్తంభము పక్కన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలి తప్ప అక్కడెవరు లేరు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఎందుకో అంత మత్తురాలిగా ఉన్నావు, ఊగుతున్నావు ఎందుకో అని అంటే, అయ్యా నా కన్నులో నా గుండెల్లో ఉన్న దుఃఖాన్ని దేవుడి దగ్గర నేను ఒలకబోసుకుంటున్నాను, నేనేం తాగలేదయ్యా అని ఆవిడ సేవకుందోనంటే, నువ్వు ఇశ్రాయేలు దేవునితో పెట్టిన మొర ఆయన నీకు దయచేయును గాక అని దైవజనుడైన ఏలి పలికినప్పుడు అక్కడ ఎల్కానా తన భర్త అక్కడ లేడు. ఆవిడ ఏడ్చినప్పుడే, మందిరంలో ప్రార్థిస్తున్నప్పుడే ఆవిడ ప్రమాణం చేసింది, నాకు ఒక కుమారుని ఇవ్వు, నా కుమారుని పాలు విడవగానే నీ సేవకు అప్పగిచ్చేస్తాను. భర్త ఒకవేళ ఏం మాట్లాడుతున్నావు, పుట్టక ఒకడు పుట్టిండు కొడుకు అని అనలేదు. అంటే అర్థం ఏంటంటే, తీర్మానములో, నిర్ణయములో నువ్వెంత నిలబడతావో ఆ నిర్ణయమే నీకు ఒక ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా, చదవం గట్టిగా హల్లెలూయా. ఒక వేశ్య కుమారుడు ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో, అతని పేరు యెఫ్తా. వేశ్య కొడుకు ఆయన. అతని గ్రామం, అతని పట్టణం అతను పట్టించుకోలేదు. ఆ దేశం మీదికి యుద్ధానికి పరాయి దేశస్తులు వస్తే ఆ దేశంలో ఉన్న పెద్దలందరూ యెఫ్తా దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా భయానకమైన పరిస్థితి ఉంది, నీవు మాకు సహాయం చేసి ఈ యుద్ధంలో మా పక్షంలో పోరాడితే మా దేశానికి, మా ప్రాంతాలకి నేను నాయకుడిగా, న్యాయాధిపతిగా పెడతాం అని అంటే, ఆయన అంటాడు, మీ మాట మీద నిలబడతారా? అవును నిలబడతాం. ఇప్పుడు యెఫ్తా ప్రార్థన చేస్తున్నాడు. ఒక మాట చదువుదామా? న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయం 29వ వాక్యం. న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయం 29. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను ఇదిగో ఈ మాట, అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయుల నిశ్చయముగా అప్పగించిన ఎడల, నేను అమ్మోనీయులను నిశ్చయముగా క్షేమముగా తిరిగి నా ఇంటికి నేను వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు
నా ఇంటి ద్వారము నుండి బయలుదేరు వచ్చున్నది ఏదో అది యెహోవాకు ప్రతిష్టమగును, మరియు దహన బలిగా అర్పించెదనా నేను. యెహోవా యెఫ్తా చేసిన ప్రమాణం ప్రకారం అతనికి విజయము కలగజేశాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడు, బాగా వినండి. యెఫ్తా దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. యెఫ్తా परमेश्वर से प्रार्थना कर रहा, हे प्रभु अगर ये विषय में मुझे आप अगर विजय प्राप्त करेगा तो मैं जब विजय प्राप्त होने के बाद मैं मकान जाता, मेरा मकान से जो मैं सामने पहला जो चीज आता उसको मैं आपके लिए बलिदान देता करके परमेश्वर से निर्णय लिया, प्रार्थना किया, विजय प्राप्त किया परमेश्वर उनको। जब खुशी से बहुत सारा लोगों के साथ उनकी गांव उनके मकान जा रहा, उसके इकलौता बेटी हार पकड़कर मेरा पिताजी की विजय प्राप्त हो गया करके खुशी से उसको आह्वान करने के लिए सामने आई, क्योंकि परमेश्वर से वो वादा किया, मेरे मकान से जो पहले आता उनको मैं आपके लिए दे देता। హల్లెలూయా. ప్రమాణం చేశాడండి, విజయం ఇచ్చాడు దేవుడు. యెఫ్తా ప్రమాణం చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇట్లా ప్రమాణం చేసుకో నీకు విజయం ఇస్తా అని దేవుడే అనలే, ఇతడే ప్రమాణం చేశాడు. నాకు విజయం ఇస్తే నా కుటుంబంలో నుంచి ఏది మొదట నన్ను ఎదుర్కోవడానికి వస్తుందో నేను నీకు కానుకగా ఇస్తానని. ఆ అమ్మాయి యవనస్తురాలు, వివాహానికి సిద్ధమైన అమ్మాయి తండ్రి సంతోషంతో అతను ఎదుర్కోవడానికి వస్తే తండ్రి ఏడుస్తాడు, అమ్మా నేను దేవునితో మొక్కుబడి చేసుకున్నాను, నా కుటుంబంలో నుంచి ఏది మొదట వస్తుందో అది దేవునికి అర్పిస్తానని మొక్కుబడి చేశాను, నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు తల్లి అని ఏడిస్తే ఆ కుమార్తె అంటది, నువ్వేం భయపడొద్దు నాన్న, నీ నోటితో నువ్వు చేసిన తీర్మానం నిశ్చయంగా నువ్వు చెల్లించు, నేను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. ఒక 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 వేశ్య కుమారుడిగా ఉన్న యెఫ్తా కమిట్మెంట్, తన కుమార్తెను వివాహము కాకుండా తన జీవితాంతం దేవునికి ప్రతిష్ఠించేశాడు. ఒక అధికారి అండి, రాజు అండి, రాజు నిర్ణయాన్ని ఇట్లా ఎందుకు చేయలేదు అని అడిగేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఇప్పుడు యెఫ్తాయే రాజు, యెఫ్తాయే ఆ దేశానికి రాజు. యెఫ్తా నువ్వు దేవునితో ప్రమాణం చేసుకున్నావు, మేమందరం విన్నాం, ఇదిగో నీ బిడ్డ వచ్చింది నీకు ఎదుర్కోవడానికి, నీ బిడ్డను బలి అర్పించేసాయి, దేవునికి కానుకగా అప్పగించేసాయి అని ఎవడైనా అనగలడా? ఎవడు అనే అవసరం లేదు. నీ మనస్సుకు బాగా తెలుసు బ్రదర్, నేను నీ నిర్ణయాలను నేను వచ్చి గుర్తు చేసే అవసరం లేదు, నా నిర్ణయాలను నువ్వు వచ్చి గుర్తు చేసే అవసరం ఏమీ లేదు, మన మనస్సాక్షికి బాగా తెలుసు. హల్లెలూయా. నువ్వు దేవునితో ఏ నిర్ణయాలు మొక్కుబడి చేసుకున్నావో, ఎలా బ్రతుకుతానన్నావో, ఏ తీర్మానాలు చేసావో, నీ నిర్ణయాలే నీ జీవితానికి పునాదులు. హల్లెలూయా. దైవజనుడైన దావీదు నీ వాక్యమును అనుసరించి చివరి వట్టుకు బతుకుతానయ్యా అని ప్రమాణం చేశాడు. దేవా నీ కట్టడలను అనుసరించి బ్రతుకుతానని ప్రమాణం చేశాడు. నన్ను బ్రతికిస్తే నీ జీవితాంతం నా సంపాదనలో నీకు నేను సేవను పోషిస్తా, నీ మందిరాన్ని కడతా అని దైవజనుడైన యాకోబు ప్రమాణం చేశాడు. వారి ప్రమాణాల మీద కట్టుబడ్డారు, అందుకే వాళ్ళ ప్రమాణాలు వాళ్లకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. హల్లెలూయా. ఈరోజు దేవుని సంఘాలు, దేవుని బిడలమైన మన జీవితంలో దీవెనకు పొరపాటు పడుతున్న అనుభవం ఏంటనంటే, నీవు మారుస్తున్న నిర్ణయాలు రోజొక్క తీరి మారుస్తావు. పలక బల్పం మీద రాసినట్టుగా ఎన్నైనా రాస్తావు, ఎన్నైనా తుడిపేస్తావు. నేను అడిగేవాడు ఎవడు లేడు. దేవుడు అడిగితే కూడా నా ఇష్టం. అప్పుడు అన్నాను చిన్నతనంలో, ఆరోగ్యం బాగలేదు కనుక చచ్చిపోతుందేమన్న భయంతో మొక్కుబడి చేశాను. ఇప్పుడు మంచిగా నీగైంది, మంచిగా అయింది. ఇప్పుడు ఎట్లా? అప్పుడు అనుకున్నాను 3-4 వేల జీతం ఉండే ఇస్తాను అనుకున్నాను, ఇప్పుడు 3 లక్షలు అయింది. ఎట్లా చేయాలి? నేను
తీర్మానానికి స్థితితో పని లేదు. అప్పుడు ఓటమి భయంతో మొక్కుకున్నాడేమో ఈ మనిషి. ఎవరు? యెఫ్తా. నాకు దిక్కుదేశం లేదు దేవా, నాకు సహాయం చేయి, ఈ అమ్మోనీల మీద విజయం గెలవాలి, నువ్వు తోడుంటే తప్ప నేను గెలవలేనని మొక్కుబడి చేశాడు. ఇప్పుడు ఆ మొక్కుబడి తీర్చాలన్నా తీర్చకపోవాలన్నా ఆయన ఇష్టం, కానీ ఆయన వెనకడుగు వేయలేదు. హల్లెలూయా. నా కుమార్తె, ఒక్కగానొక్క కుమార్తెవి, నేను మాట ఇచ్చాను తప్పలేను అని అన్నాడు. నేను మాట ఇచ్చాను, నేను తప్పలేదు. సేవకు అప్పగించాలనుకున్న పిల్లలను, దేవుని మందిరానికి ఇస్తానన్న కానుకలను, దేవుని సేవలో నేను ఈ విధంగా సాగిపోతాననుకున్న వ్యక్తులు, నువ్వు ఎన్ని మార్చుకుంటున్నావో నీ చేతిలోనే ఉంది. నేను అడిగేవారు ఎవరు లేరు, నీ మనస్సాక్షే నీకు సాక్ష్యం. అయితే ఒకటి సత్యం, నిర్ణయంలో లేకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకున్న ఒక నయోమి జీవితం నువ్వెప్పుడు గుర్తుపెట్టుకో. నువ్వు చేసిన నిర్ణయాలు తప్పుడైతే రేపు నువ్వు ఏడవలసి వస్తుంది. ప్రతిష్ఠించాలి అని అనుకొని, పెళ్ళి చేసుకోవద్దు అని అనుకొని, జీవితాంతం ప్రతిష్టలో ఉండాలి అని అనుకున్నటువంటి వ్యక్తి పెళ్ళి చేసుకుంటే ఆ పెళ్ళి నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. 4 రోజుల మధ్యలో ఒక విధవరాలుగానే మిగిలిపోతావు. నువ్వు పెళ్ళి చేసుకున్నాడు ఇక లెక్కలోకి రావు, ప్రతిష్ఠించుకున్న దానిలా లెక్కలోకి రావు. ఎందుకు తెలుసా? నీ తీర్మానం సరిగ్గా ఉండాలి. నిర్ణయం చేసుకున్నప్పుడు 1కి 3 సార్లు ఆలోచించు. నీ నోటితో పలుకుతున్న మాట నువ్వు కట్టుబడడానికి దావీదు ప్రార్థిస్తున్నట్టుగా, దేవా నా హృదయాన్ని శుద్ధి చేయి, నేను సమ్మతి కలిగిన మనస్సు నాకు కావాలి. హల్లెలూయా. నా మాటకు నేనే పూచి, నా జవాబుదారి నేనే, నాకు అట్లాంటి మనస్సు ఇవ్వు. నేను మాటలు మార్చే మాంత్రికుడిలాగా కాకుండా ప్రభువా, నీ సముఖంలో ఒక హన్నా వలె, ఒక దానియేలు వలె, ఒక దేవుని బిడ్డలారా దేవుని సముఖంలో ఒక ఎస్తేరు వలె మాటకు కట్టుబడి నిర్ణయాలు నా నిర్ణయం తీసుకున్నాను, నేను సేవకి వెళ్ళాలనుకుంటున్నాను. యాసన్న గారితో, వద్దు బిడ్డ ఎందుకు వెళ్తావు, నేను నిర్ణయం చేసుకున్నాను పోతానని, పంపిస్తే వెళ్తాను, పంపకపోతే పారిపోతాను, మీ ఇష్టం, నా నిర్ణయంలో నేను నిలబడతాను అంతే. ఈరోజు మన నిర్ణయాలు వేసి ఉంటాయి. ఒకసారి దేవుని మందిరంలో మనం లేచి నిలబడదాం. దేవుని సముఖంలో ఒకసారి